వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 2004 నుంచి 2009 వరకు అప్పనంగా సంపాదించిన ఆస్తి అక్షరాల 1,00,000 కోట్లు అంటూ ఆయన మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజా ధనాన్ని జగన్మోహన్ రెడ్డి దోచుకొని లక్షల కోట్లు సంపాదించారు అంటూ కొన్ని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఓవరాల్ ఆస్తి ఎంత అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ నామినేషన్ అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత, స్థిరాస్తి ఏంటి, చరాస్తులు ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేతిలో ప్రస్తుతం ఎంత డబ్బులు ఉన్నాయి, అసలు జగన్మోహన్ రెడ్డి అప్పులు ఎన్ని ఉన్నాయి అనే అంశానికి సంబంధించి మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 5 ఏళ్లలో జగన్ ఆస్తులు ఎంత పెరిగాయంటే, అంటే 2019 ఎన్నికల నామినేషన్లో ఆయన దాఖలు చేసిన ఆస్తుల ప్రకారంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత పెరిగాయి అనేది మనం చూస్తే, వైఎస్ జగన్ మొత్తం ఆస్తి విలువ అక్షరాల 529.87 కోట్ల రూపాయలు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి మొత్తం ఆస్తుల విలువ 529.87 లక్షల రూపాయలు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి నామినేషన్లో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో ఆయన క్లియర్గా పొందుపరచడం జరిగింది. జగన్ ఆస్తుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఇతరులకు ఇచ్చినటువంటి అప్పులు ఉన్నాయి, స్థిరాస్తులు కూడా ఉన్నాయి. అంటే ఈ 529.87 కోట్లలోనే ఆస్తుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఇతరులకు ఇచ్చినటువంటి అప్పులు ఉన్నాయి, స్థిరాస్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ అప్పుల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఇతరులకు ఇచ్చినటువంటి అప్పులు, మొన్న కడప ఎంపీ బరిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు చెప్పిన విధంగా, ఆవిడ అఫిడవిట్లో తెలియజేసిన విధంగా తన అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అక్షరాల 82 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లుగా ఆవిడ తన అఫిడవిట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి ఇతరులకు ఇచ్చినటువంటి అప్పుల్లో ఆ 82 కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఇడుపులపాయలో 35.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఇడుపులపాయలో 35.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అది అనువంశికంగా వస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి సంపాదించారనేది క్లుప్తంగా అయితే ఇవ్వలేదు. కానీ ఇడుపులపాయలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద 35.5 ఎకరాల వ్యవసాయ భూమి అయితే ఉంది. అంటే తండ్రుల నుంచి అనువంశికంగా తాతల నుంచి సంక్రమించిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసిందా అనేది అయితే స్పష్టంగా ఇవ్వలేదు. నెక్స్ట్, బాకరాపురం, బంజారా హిల్స్, సాగర్ సొసైటీలో జగన్మోహన్ రెడ్డికి భూములు ఉన్నట్లుగా ఆయన అఫిడవిట్లో తెలియజేస్తున్నారు. నెక్స్ట్, వైఎస్ జగన్ మొత్తం ఆస్తుల విలువ మనం చెప్పుకున్నట్లుగా 529.87 కోట్లు, వ్యవసాయేతర భూముల విలువ 46.78 కోట్లు. అంటే 529.87 కోట్లలో వ్యవసాయేతర భూముల విలువే 46.78 కోట్లు ఉంది. నెక్స్ట్, భారతీ సిమెంట్స్లో 36 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవే. క్లాసిక్ రియాలిటీలో 65.19 కోట్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినయే. సండూరు పవర్లో 130 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తే, షేర్లే. నెక్స్ట్, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లో 27.6 కోట్లు, అంటే 27.6 కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి షేర్లు ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, సిలికాన్ బెండర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో జగన్మోహన్ రెడ్డికి చెందిన
2,86,00,000 ఆస్తి ఉంది. నెక్స్ట్ మొత్తం 263.64 కోట్లు పెట్టుబడులు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పెట్టినటువంటి పెట్టుబడులు ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం 263.64 పెట్టుబడులు పెట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ లో అఫిడవిట్లో జత చేసిన విధంగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి క్యాష్ కేవలం 7,000 రూపాయలు మాత్రమే. ఇక్కడ మనం క్లియర్గా ఒక అంశాన్ని విశ్లేషణ చేసుకుంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతిలో కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అన్నట్లుగా ఆయన అఫిడవిట్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అప్పులు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అప్పులు వచ్చేసి 1,10,00,000 వరకు జగన్మోహన్ రెడ్డికి అప్పులు ఉన్నట్లుగా ఆయన అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువేమో 529.87 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు వచ్చేసి 1,10,00,000 ఉన్నట్లుగా ఆయన అఫిడవిట్లో తెలియజేశారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి వైఎస్ భారతి పేరు మీద మరో 176.63 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంటే 176,63,00,000 వరకు వైఎస్ భారతి రెడ్డి మీద ఆవిడ పేరు మీద ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. నెక్స్ట్ వైఎస్ భారతి గారి దగ్గర 5,29,00,000 విలువైన 6 కేజీల పైగా బంగారం వజ్రాలు ఉన్నట్లుగా, ఆ బంగారం వజ్రాల విలువ సుమారుగా 5,29,00,000 విలువ చేసేటువంటి వజ్రాలు అయితేనేమి బంగారం అయితేనేమి భారతి గారి దగ్గర ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. ఎర్రగుడిపల్లి, కచివారిపల్లి, పులివెందుల, రాయదుర్గం, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా ఎర్రగుడిపల్లి, కచివారిపల్లి, పులివెందుల, రాయదుర్గం, తాడేపల్లిలో ఎక్కువగా వారి ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. ఇక భారతి గారి స్థిరాస్తుల విలువ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే 56,92,00,000 విలువ చేసేటువంటి స్థిరాస్తులు భారతి గారి పేరు మీద ఉన్నట్లుగా అఫిడవిట్లో అయితే మనకు తెలియజేశారు. నెక్స్ట్ సండూరు పవర్లో 11,45,00,000 రూపాయలు భారతి గారి పేరు మీద ఉన్నట్లుగా ఈ అఫిడవిట్లో తెలియజేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లో 13,80,00,000 భారతి గారి పేరు మీద ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. హేల్ వన్ టెక్నాలజీస్లో 12,84,00,000 విలువ చేసేటువంటి ఆస్తులు భారతి గారి పేరు మీద ఉన్నట్లుగా తెలియజేశారు. అలాగే క్లాసిక్ రియాలిటీలో 4,55,00,000 విలువ చేసేటువంటి ఆస్తి భారతి గారి మీద ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ ఆకాష్ ప్రైవేట్ లిమిటెడ్లో 10,24,00,000 విలువ చేసేటువంటి ఆస్తి భారతి గారి పేరు మీద ఉన్నట్లుగా, మొత్తం పెట్టుబడులు భారతి గారి పేరు మీద 53,08,00,000 విలువ చేసేటువంటి పెట్టుబడులు భారతి గారు పెట్టినట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. అలాగే భారతి గారి చేతిలో ప్రస్తుతం ఉన్న క్యాష్ 10,022 రూపాయలు. ప్రస్తుతం భారతి గారి చేతిలో 10,022 రూపాయలు చిల్లర కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం గమనార్హం. ప్రస్తుతం భారతి గారి చేతిలో మనం చూసుకున్నట్లయితే 10,022 రూపాయలు చిల్లరతో సహా ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. అలాగే భారతి గారి పేరు మీద అప్పుల వివరాలు చూసుకున్నట్లయితే 7,04,00,000 రూపాయలు భారతి గారి పేరు మీద అప్పులు ఉన్నట్లుగా అఫిడవిట్లో అయితే తెలియజేశారు. మనం షర్మిల గారు భారతి గారి దగ్గర 19 లక్షలు అప్పు చేసినట్లుగా ఆవిడ అఫిడవిట్లో కూడా తెలియజేసిన నేపథ్యంలో భారతి గారు కూడా అప్పులు ఇచ్చినట్లుగా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఇక ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు చూసాం, వారి భార్య అయినటువంటి భారతి రెడ్డి ఆస్తులు చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుమార్తెల పేరు మీద 51.5 కోట్లు అంటే
51,05,00,000 విలువైనటువంటి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి కూతురు పేరు మీద ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు హర్షిణి రెడ్డి పేరిట 4,43,00,000 విలువ చేసేటువంటి 4 కేజీల బంగారం ఆవిడ పేరు మీద ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. అంటే పెద్ద కూతురికి 4 కేజీల పైన బంగారం ఉంది, అవి 4,43,00,000 విలువ చేస్తాయి అన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ చిన్న కూతురు వర్షితారెడ్డి పేరు మీద 4,04,00,000 విలువైనటువంటి 3 కేజీల బంగారం, 3 కేజీలకు పైగా ఆవిడ దగ్గర బంగారం ఉంది. దాని విలువ వచ్చేసి 4,04,00,000 విలువ చేసే అవకాశం ఉంది, 40,00,000 విలువ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు ఇద్దరి పేరు మీద సమానంగా 1,63,00,000 విలువైనటువంటి స్థిరాస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. నెక్స్ట్ జగన్ పెద్ద కుమార్తె ఆస్తి 25,89,00,000. అలాగే హర్షిణి రెడ్డి దగ్గర ఉన్న నగదు 9,000. అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె దగ్గర ప్రస్తుతం చేతిలో ఉన్నటువంటి నగదు అయితే 9,000 రూపాయలను. నెక్స్ట్ జగన్ చిన్న కూతురి ఆస్తి 25,57,00,000 అన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. హర్షితారెడ్డి దగ్గర ఉన్నటువంటి క్యాష్, అంటే హర్షితారెడ్డి దగ్గర ప్రస్తుతం చేతిలో ఉన్నటువంటి క్యాష్ వచ్చేసి 6,989 రూపాయలు వారి చేతిలో క్యాష్ ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలియజేశారు. నెక్స్ట్ 5 ఏళ్లలో 41% పెరిగినటువంటి సంపద. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో పొందుపరిచిన దానికి ఇప్పుడు అఫిడవిట్లో పొందుపరిచిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఈ 5 ఏళ్లలో 41% పెరిగినట్లుగా మనకు తెలుసుకోవచ్చు. 2019లో భారతి పేరిట 124 కోట్లు ఉన్నాయి. 2019లో జగన్ కుమార్తెల ఆస్తి 11 కోట్లు. ఇప్పుడు మనం ఎంత కూడా చూసాం. నెక్స్ట్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో జగన్ ఆదాయం 47,74,90,600 రూపాయలు. అలాగే జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ట్యాక్స్ చూసుకున్నట్లయితే 4,56,00,000 జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ కట్టినట్టుగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలుస్తూ ఉంది. నెక్స్ట్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఆదాయం వచ్చేసి 10,96,00,000. జగన్ కుటుంబానికి సొంత కారు లేదు. జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇప్పటి వరకు అసలు సొంత కారు లేదు అన్నట్లుగా అఫిడవిట్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. జగన్ ఫ్యామిలీలో ఆస్తి 757 కోట్ల రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం ఆస్తి విలువ చూసుకున్నట్లయితే 757 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. కుటుంబం మొత్తం కలిపి చేతిలో ఉన్నటువంటి క్యాష్ 40,000 లోపే. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర, భారతిరెడ్డి దగ్గర, జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు ఇద్దరి దగ్గర ఉన్నటువంటి క్యాష్, అంటే ప్రస్తుతం చేతిలో ఉన్నటువంటి క్యాష్ మొత్తం కూడా 40,000 లోపే అనేది ఇక్కడ గమనార్హం. నెక్స్ట్ జగన్పై 26 కేసులు ఉన్నాయి. 11 సిబిఐ కేసులు ఉంటే 9 ఈడీ కేసులు ఉన్నాయి. నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లలో 6 కేసులు జగన్మోహన్ రెడ్డి మీద నమోదైనట్లుగా ఆయన క్రిమినల్ రికార్డ్స్ తెలియజేస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఆస్తి 2019తో పోల్చుకుంటే ఆయన కుటుంబం ఆస్తి విలువ, సంపద విలువ 41% పెరిగిందంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆదాయం ఎంతగా పెరిగింది అనేది మనం ఒక నిర్ణయానికి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.